కూర్చోడానికి ఇది టాక్సీ కాదు, వచ్చి ముందు కూర్చో. ఏనందు భోంచేసావా? హలో, నాతో అనవసరంగా మాట్లాడుకో. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక అగ్రిమెంట్ తప్ప. వైజాగ్ వెళ్ళిపోతే నువ్వెవరో నేనెవరో, అర్థమైందా? ఫోన్. అలాగే. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహా. లూసు. ఏంట్రా కన్నా, వైజాగ్ వెళ్తే నువ్వెవరో నేనెవరోనా? ఇది ట్రైలర్ మాత్రమే. వైజాగ్ వెళ్ళే లోపు నీకు స్ట్రోక్ ఇస్తా. చంపేస్తా. సారీ బాబు, ట్యాంక్ ఫుల్ చేయమా. అక్క. అరే తేజు, అమ్మ కొంట్లో బాలేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే త్వరగా వచ్చేరా. నేను వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు చిన్న పని ఉంది, నువ్వు ఇక్కడే ఒక అరగంట వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. నేను కూడా వస్తా. ఉండమని చెప్పా కదా, వస్తానుండు. అయినా నన్ను ఇక్కడ వదిలేసి నీకు అంత అర్జెంట్ పని ఏంటి? ఆకలేస్తుంది, తినేసి వస్తాను. నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేయాలి? ఈ అమ్మవారి తల్లి చాలా పవర్ఫుల్, నీకేం కావాలో మొక్కుకో, ఈ లోపు నేను వచ్చేస్తాను. తల్లి, వీడి టార్చర్ తట్టుకోలేను. వీడి దగ్గర నుంచి ఎంత త్వరగా వెళ్లే ఛాన్స్ ఉంటే అంత త్వరగా పంపించే తల్లి, ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నాడు? ఒరే దుర్మార్గుడా, ఆకలిస్తే ఏ ఇంట్లోకైనా దూరిస్తావా? అక్క అక్క, హ్యాపీ బర్త్డే రా. దీనికోసం పెద్ద ఒంట్లో బాలేదని చెప్పావు. మామూలుగా పిలిస్తే నువ్వు రావు కదా, అందుకే అలా చెప్పాను. లూజు. పెద్ద తెలిస్తే ఏమవుతుంది తెలుసా? ఏం కాదులేరా. నేను బయలుదేరుతున్నా. ఒరే తేజ్, ఒక్కసారి నా మాట వినరా. నేను బయలుదేరుతున్నా. ఒరే తేజ్, ఉండరా, నా మాట వినరా. ఒరే తేజ్. ఎవరు? మీ ఇంటికి దొంగోడొచ్చాడు. వచ్చాడా? నాకు తెలుసు, ఈ రోజు వాడు పుట్టినరోజు. ఎవరదినా? దొంగోడొచ్చాడంట. సూపర్. నువ్వు వాడితో వచ్చావమ్మా? అందరూ లూజా? ఎవరక్క? స్మోక్ పాపా.
ఓ రామానందిని. నా పేరు వీళ్ళకి మమ్మీ పెద్దనాన్న లేస్తారు. అమ్మ, పిన్ని, అత్తమ్మ, హ, మరదళ్ళు, ఇద్దరికి నెక్స్ట్ మంత్ పెళ్లి. కోతి నా చెల్లి. లక్ష్మి ఏంటా శబ్దం? మన రొమాన్స్ రెడీ చేయాలి. ప్రశాంతంగా పడుకోలేవరా? ఏంటా శబ్దం? మర్చిపోయారా, ఈరోజు తేజు పుట్టినరోజు. వాడే లేనప్పుడు పుట్టినరోజు ఏంటి? పోయి పడుకోండి. అర్ధరాత్రి పూట. ఎవరా ఆంటీ ఆయన అలా అరుస్తున్నారు? ఈ అమ్మాయి ఎవరు? పెద్దనానా, నా ఫ్రెండ్. సమ్మర్ హాలిడేస్ కదా, సో ఇంటికి వచ్చింది. ఆ, సర్లే పోయి పడుకోండి. రమ్మా. ఏ ఆగాగు, అదేంటి నన్ను నీ ఫ్రెండ్ అని చెప్పావు? తేజ్ ఫ్రెండ్ అని చెప్తే ఇంకేమైనా ఉందా? ఏ లాస్ట్ ఇయర్ అక్క పెళ్లి జరుగుతున్నప్పుడు అప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చాడు. ఇది తేజ్ ఫ్లాష్ బ్యాక్. ఐషు వస్తున్నా మమ్మీ. ఓ, వీడికి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? వైజాగ్కి కోచ్ రావడానికి ఇంకా 4 days పడుతుంది. ఈలోపు వీడితో బయటికి వెళ్తే నన్ను ఫుల్గా ఆడేసుకుంటాడు. ఈ 4 days ఇక్కడ ఉంటేనే నాకు సేఫ్. ఎలాగైనా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే నీకు ఒంట్లో బాగాలేదని చెప్పి పిలిపించి చిన్నోర్మయ్, లేకపోతే నువ్వు వస్తావా? తిను. హ్యాపీ బర్త్డే నాన్న. ఆ. ఆ, ఆ, చ, చ, ఆ. ఆ. హే రామ్మా, రా, ఇలా పట్టుకో. అమ్మా అదో వేస్ట్ అమ్మా. 5 minutes వస్తున్నా. కాలు నొప్పిగా ఉంది. 2 days తర్వాత వెళ్దాం. ఏయ్, ఏంటి సెట్టింగా? అంత లేదు, 2 minutes లో వచ్చేస్తాను, బయలుదేరదాం. ఏంటి బయలుదేరుతున్నావా? అమ్మా పెద్దనాన్ని చూస్తే ప్రాబ్లం అవుతామ్మా. అంటే నాకు నిజంగా ఒంట్లో బాగాలేకపోయినా వెళ్ళిపోతావా? అమ్మా. అచ్చి. ఇలా ఎన్ని రోజులు దూరంగా ఉంటావురా? మీ మీద ప్రేమ ఉంటే ఉంటాడా ఆంటీ? ఏయ్, ఏంటి ఫిట్టింగా? ఏంట్రా పడవ? ఏయ్, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూ. ఆపరా రేయ్, పక్కింటోళ్ళు లైట్ వేసాడ్రా. ఎవడైనా చూసారంటే ప్రాబ్లం అవుద్ది. బాబాయ్ వెళ్ళిపోతున్నా నేను. ఏ మార్నింగ్ వెళ్దామని నోరు మూసులు పడుకో. వెళ్ళండి, అందరూ వెళ్ళి పడుకోండి. ఓయ్, తొందరగా రెడీ అవ్వు, బయలుదేరాలి. పెద్దనాన్న లేచే లోపు మనం వెళ్ళిపోవాలి. బాత్రూమ్ ఇక్కడ లేదు, పైన రూమ్ లో ఉంది, వెళ్ళు. ఎలాగైనా ఇక్కడే ఉండేటట్టు ప్లాన్ చేయాలి. ఎలా? ఎస్, కార్ కి కొట్టేస్తే ఎలా వెళ్తావురా? అందరూ వచ్చేస్తున్నారు. నువ్వు వస్తానంటావు కానీ రావు. పెద్దనాన్న. పెద్దనాన్న. దట్స్ నాట్ మై ప్రాబ్లం. అయితే వైజాగ్ ప్రోగ్రామ్ కట్టు. బీరువా నా పర్స్ ఉంది, తీసురా. హలో వీరాచారి, మా గది తలుపులేస్తే గొళ్ళెం పడిపోతుంది. ఒకసారి వచ్చి సరిచే. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు, సరేనా? ఏంటమ్మా నువ్విక్కడున్నావేంటి? ఓ, తేజు తీసుకెళ్ళిపోతాడని భయంతో దాక్కున్నావా? నేను వాడిని ఒప్పిస్తానులే. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏయ్, ఏంటి బీరువాతో మాట్లాడుతున్నావా? ఏం లేదు, కనపడ్డం లేదు. మీరు వెళ్ళండి, నేను వెతికి తెస్తాను. సరే, నేను కింద వెయిట్ చేస్తా. రైట్. అమ్మా 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 ఎంత ప్రేమిస్తే మాత్రం ఇలా చేస్తావా? అమ్మా. నోర్మోయ్. అన్ని పెళ్ళైన తర్వాతే. ఓకే అమ్మా. Hey, what's happening? అన్ని పెళ్ళైన తర్వాతేనమ్మా.
రా. అక్కర్లేదు. పెదనాన్న వేడిగా ఉంది. తను నీ ఫ్రెండ్ కదా? ఏంటి గోడెక్కుతోంది? హ? చూస్తాను పెదనాన్న. హ. నందిని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్ తొందరగా రా. రే పెదనాన్న చూసాడు రా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత పంపిస్తా. ఓకే ఓకే, అమ్మో టెంపుల్ దగ్గర పంపించేయి. సరే సరే. ఏం లేదు పెదనాన్న, మిమ్మల్ని చూసి భయపడుతోంది. నన్ను చూసా? ఏంటమ్మా? ఏమండి విశ్వనాథం గారు? వస్తున్నా. కార్ ఇది ఇక్కడే పెట్టానే. అరే అక్కడుందేంటి? ఎరా ఆ రోజు మీ పెద్ద నిన్ను ఊళ్ళో నుంచి తరిమేశాడని తెలిసి ఇన్ని రోజులు మేము మూసు కూర్చున్నాం. ఎంచక్క నువ్వు ఇక్కడికి వచ్చి నీ ఇష్టానికి తిరిగేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందిరా ఈ కథ? అదేం లేదు అజయ్. రాయ్ ఎలా ఉండరా వీడి పెద్దనాన్ని? అజయ్ నేను వెళ్ళిపోతున్నా అజయ్. మళ్ళీ రాను, నువ్వేం చెప్పినా చేస్తాను. పెద్దని మాత్రం పిలవద్దు ప్లీజ్. ఏంట్రా చేసేది? నందిని నువ్వు వెళ్ళిపో. ఏయ్! ఏయ్! అమ్మాయిని ముట్టుకోవద్దు బా. అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు బావా. ప్లీజ్ బావా, అమ్మాయిని వదిలేమని చెప్పా. నీ ఎమోషన్ చూస్తేనే తెలుస్తుందిరా అమ్మాయికి నీకు ఎంత సంబంధం ఉందో. ఇలాగే కదరా చిన్నప్పటి నుంచి నీ చెల్లిని ప్రేమించాను. దాన్ని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే నాకేలా ఉంటుందిరా? ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను. అమ్మాయిని వదిలేమని చెప్పా. పట్టండి రా దాన్ని. రేయ్! వదిలేండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నందిని నువ్వు వెళ్ళిపో. ఏయ్! ఆ రోజు నీ మాటని గౌరవించి వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తాం. కానీ ఈరోజు వాడు నీ మాటకు విలువ లేకుండా నీ ఇంటికొచ్చి వెళ్ళడమే గాక నా కొడుకును కొట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇందులో పెద్దనాన్న తప్పేం లేదు. నేను ఈ ఇంటికి వచ్చిన విషయం ఆయనకు తెలీదు. దయచేసి ఆయన ఏమనకండి. పాపరా! ఎందుకే నేను బతుకుండగానే ఎన్నిసార్లు తలకొరి పెడుతున్నాడు. అయినా నేను నీకు చెప్తున్నానేంటి? మీరందరూ కలిసే నన్ను మోసం చేశారు కదా. అయ్యా తప్పు నాదే. నన్ను ఎవరు కాళ్ళ మీద పడమంటారో చెప్పండి. నువ్వు ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు పెదనాన్న. దరిద్ర మోహన్ మళ్ళీ ఎందుకు వచ్చావే? అసలు ఈ గొడవలకి మీరిద్దరే కారణం. నిన్ను నన్నేమైనా అనండి నాన్న.
అన్నయ్యనేమనకండి. శ్వేత సారీ అన్నయ్య, నన్ను ఆపొద్దు. పెద్దన్న, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీకు